వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. చిల్డ్రన్స్ డే సందర్భంగా నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నెంబర్ 1 న్యూస్ స్టాఫ్ పిల్లలతో పాటు కాస్త సమయాన్ని గడిపి బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలను పరిశీలించిన ఎంఎస్ఆర్ సరైన వస్తువులు లేవని గుర్తించి వారికి సాయం చేసేందుకు తాము ఉన్నామంటూ తన గొప్ప మనసును చాటుకున్నారు. అంతేకాకుండా ఎయిడెడ్ స్కూల్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలనుకునే విద్యార్థులకు తాము అండగా ఉంటామని ఎంఎస్ఆర్ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ దాసు సిబ్బంది నెంబర్ 1 న్యూస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ ఎయిడెడ్ స్కూల్లో జరిగిన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు చూద్దాం. సంవత్సరంలోనే మేడం 2017 సంవత్సరంలోనే ఇది శాటిలైట్ ఛానల్. ఇది మరలా ఇప్పుడు ఇక్కడ మన ఈ వారధి పక్కన ఇదే రోడ్లో స్టూడియో కేంద్రంగా ఇప్పుడు మా ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. సార్ పేరు ఎంఎస్ఆర్ గారు, సుధాకర్ నాయుడు గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన. అంతేకాకుండా సమాజంలో చాలామంది పేద ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా ఆయన అందించారు. అయితే ఇట్లాంటి స్కూల్స్ ఎక్కడున్నాయో వెతికి పట్టుకోండి, ఆ పిల్లలకు మనం ఏదో ఒకటి చేయాలి, మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఆయన నిన్న చెప్తే మేము ఈ రోడ్డు అంతా తిరిగాం. పెద్ద పెద్ద స్కూల్సే ఉన్నాయి. ఇది ఒకటి లక్లో కనపడింది మాకు. సో సార్ నోటీస్లో పెట్టగానే ఈ స్కూల్కే మనం ఏదైనా చేయాలని చెప్పి ఈరోజు నోట్బుక్స్ పిల్లలకి అందరికీ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మీ స్కూల్కి ఏదన్నా అవసరాలు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా సార్ చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళంతా పేద పిల్లలు అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు, దాసు గారు. సో అందుకని ఇక్కడ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ స్కూల్లోనే మేము కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ముందుకు వచ్చాం. దాసు గారు, మీరు మీ స్కూల్ గురించి ఒక 2 మాటలు. హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ అండి ఇది పేరు. 1942లో స్థాపించబడింది. ముఖ్యంగా మరి పేద పిల్లల కోసం ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. 42 నుంచి ఇప్పటి వరకు అనేక వేల మంది మరి స్కూల్లో నుంచి చదువుకొని బయటకు వెళ్ళటం జరిగింది. చాలామంది కూడా మా పూర్వపు విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే మరి గవర్నమెంట్ ప్రోత్సాహం తర్వాత అన్నీ కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ అయినప్పటికి కూడా అన్నీ కూడా మరి పిల్లలందరూ కూడా సమకూరుస్తున్నారు. మరి ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే ఏదైనా ఆర్థిక సహాయం కూడా చేయడానికి సార్ సిద్ధంగా ఉంటారు. మీరు బాగా చదువుకోవాలి. మరి ఈ విధంగా ప్రొవైడ్ చేసినందుకు నంబర్ 1 ఛానల్ యాజమాన్యానికి, స్టాఫ్కి స్కూల్ తరఫున హెచ్ఎంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ దాస్ గారికి ప్రత్యేకమైనటువంటి మా ఛానల్ తరఫున నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు ఈ విధంగా గ్యాదర్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఇందాక చెప్పారు. ఏంటి? ఈరోజు చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటే మనకి టక్కును గుర్తొచ్చేది ఎవరు? సరే, జాతీయ సమరయోధులు కానీ లేకపోతే భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైనా మనకి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి విశేష కృషి చేసినటువంటి వ్యక్తుల్లో వీరంతా ఒకరే. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా గ్యాదర్ అవడానికి పిల్లలంటే ఎంతో
ఇష్టపడేటువంటి వ్యక్తి భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ విధంగా మనం గ్యాదర్ అవ్వడానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, అలాగే మా యొక్క ఛానల్ చైర్మన్ గారు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే నేనున్నాను అని వెంటనే సహాయం చేసేటువంటి వ్యక్తుల్లో ఎంఎస్ఆర్ గారు ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ సందేహం లేదనేది నా అభిప్రాయం. మీకు బాగా మంచి ఇష్టమైన నాయకుడి పేరు చెప్పండి. ఎవరన్నా గాంధీ గారా, నెహ్రూనా అలా అని తెలుసా మీకు? మీ స్కూల్లో చెప్తున్నారా? భగత్ సింగా? నువ్వు లేరా బాబు? ఒకసారి లేదు లేకు ఇట్రా. ఏం పేరు నేది ఇట్రా. నీకు భగత్ సింగ్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం భగత్ సింగ్ అని? ఎందుకు ఇష్టం? భగత్ సింగ్ అంటే బాగా ఫైటింగ్ చేసి స్వాతంత్రం దినోత్సవం తెచ్చినందుకు. వెరీ గుడ్, మంచి మార్క్స్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నేను ఆర్మీ సార్. ఆర్మీకి. ఓకే ఓకే సార్ చెప్తారు, మీరు వినండి ఫస్ట్. ఇక్కడ అంతా కూడా ఏంటంటే మేము ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా మంచి ప్రోగ్రాం చేయాలని మా వాళ్ళు అనుకుంటుంటే, జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీల్లో ఈ రాజకీయ నాయకులు వెళ్ళటం, అక్కడ ఏదో కాసేపు మాట్లాడి రావడం, వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. మా ఉద్దేశం ఏంటంటే మేము ఛానల్ పెట్టింది 10 సంవత్సరాలు అవుతుంది. 2015 జనవరి 1న పెట్టాం. అనేక రకాల టీవీ ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా, రకరకాల ఛానల్స్. అవన్నీ బాగా డబ్బున్న వాళ్ళ గురించో లేదా పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు వాళ్ళ గురించి మాత్రమే వేస్తుంటారు. మరి సామాన్యులు అంటే మేము కూడా మీలాగే ఇట్లా చదువుకుని వచ్చినాం కాబట్టి ఒక సామాన్యుడి చేతిలో ఒక అస్త్రంలాగా ఉండాలని ఇది నంబర్ 1 ఛానల్. నంబర్ 1 ఎందుకు పెట్టామంటే చాలా ఉన్నాయి, 99 దాకా ఉన్నాయి ఛానల్స్. సామాన్యుడే నంబర్ 1, అవునా కదా? మనందరం సామాజిక కుటుంబాల నుంచి వచ్చాం. రైతు పండించాలన్నా, ఒక చిన్న కార్మికుడు పనిచేస్తేనే పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తాయి. కాబట్టి నంబర్ 1 సామాన్యుడు. అందుకని నంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రాన్ని పెట్టాం. మరి వాళ్ళ బాల దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ప్రోగ్రాం చేయాలంటే ఇలాంటి చోట చేయాలనుకున్నాం. నేను అనుకున్న దానికంటే ఇంకా సామాన్యంగా ఉంది ఈ స్కూలు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ బాల దినోత్సవం సందర్భంగా మా దగ్గరే ఇక్కడి నుంచి మా వాకబుల్ డిస్టెన్స్లోనే మన ఛానల్ కూడా పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజమైన సేవ చేస్తారు టీచర్స్ కానీ. మేము చూస్తున్నాం ఇంత నుంచి మీ కళ్ళలో ఆనందం చూస్తున్నాయి. పిల్లల్ని చూస్తుంటే మీ సొంత పిల్లల్లాగానే వాళ్ళ గురించి పాటలు పాడించడం కానీ, ఆ పిల్లల గురించి కేరింగ్ కానీ నాకు అర్థమవుతుంది. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చి లక్షల్లో ఫీజులు తీసుకొని ఎవరు కూడా ఇంత హ్యాపీగా లేరు. నేను చాలా కాలేజీలు చూసా. ఇక్కడ ఓన్లీ ఏంటంటే లక్షల్లో ఫీజులు వసూలు చేయటం. వాళ్ళు ఎప్పుడు కమర్షియల్గానే ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ప్రేమ, ఈ ఆప్యాయత లేదు. ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారిని చూసాం. ఆయన కూడా సొంత పిల్లల్లాగా వీళ్ళందరి దగ్గర ఇక్కడ గడిపి వాళ్ళని ఒక ఉన్నతమైన భావి భారత పౌరులా తీర్చిదిద్దాలనే ఆశయం వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సార్ మిమ్మల్ని. తర్వాత ఇక్కడ చాలామంది ఏంటంటే మనోడు ఒకతను భగత్ సింగ్ లాగా అవ్వాలన్నాడు. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలన్నారు, ఆర్మీకి వెళ్ళాలన్నారు. అంటే ఇది ఒక మంచి ఆశయం అన్నమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి ఎట్లాగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చాడు ఏం ఆలోచిస్తున్నాడు? ఐఏఎస్ అవ్వాలి, బాగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్ అవ్వాలి, మళ్ళీ వాడు కూడా డబ్బు సంపాదించిన ఆలోచన ఉన్నాడు. ఇక్కడ ఈ వాతావరణం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా దేశ సేవలోనే ఉండాలనే ఉద్దేశంతో ఉంటాం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడటం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసుకు అనిపించింది, ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఈ స్కూలుని మేము అడాప్ట్ చేసుకున్నట్టుగా లెక్క అన్నమాట. వాళ్ళ నుంచి మా నంబర్ 1 ఛానల్. ఎందుకంటే మన దేశం అంతా సర్వీస్ చేయవలసిన మనం ఉన్న లొకాలిటీలో ఇంత సామాన్యంగా ఉన్న స్కూల్ ఇది.
మాకు చేతనంత వరకు మీకు ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి సార్. మీరు పిల్లలకి ఏది అవసరమైనా కానీ ఇప్పుడు మా చేతనంత వరకు కొన్ని బుక్స్ తీసుకొచ్చాం, ఇక్కడ టాయిలెట్ క్లీనర్స్ అవి తీసుకొచ్చాం, కొన్ని అవన్నీ పెన్సిల్స్, అలాగే ఫ్రూట్స్ ఈ రోజున. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 1 to 5th వరకు ఉంది ఇక్కడ. ఎవరైతే 5th క్లాసు అంటే ఫైనల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ మార్క్కి 5,000 రూపీస్ చొప్పున మేము ఇస్తాం అన్నమాట. మరి దాన్ని ఎంతమంది ఉన్నారు 5వ క్లాస్ వాళ్ళు, ఎంతమంది ఉన్నారు 5th క్లాస్ వాళ్ళు? ఉంచండి. వీళ్ళంతా మీరంతా 5th రైట్. మీరు రెడీగా ఉండండి. ఫస్ట్ సెకండ్ బాగా చదువుకొని మీరు మీ సార్ మా మార్కులు చూపిస్తారు. ఇదిగోనండి వీళ్ళకి 5th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చినాయంటే మీకు 10,000 రూపాయలు మా ఛానల్ నుంచి ఇస్తాం. సరేనా? సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు. ఎంతమంది రెడీగా ఉన్నారు మీరు? కరెక్ట్గా చెప్పండి. ఎవరు కొడతారు? మీరు వేస్టా? అర్థమైందా? ఓకేనా? రైట్. ఇక తర్వాత కూడా మనం ఎప్పుడన్నా మీకు ఏ అవసరం వచ్చినా మాకు కాంటాక్ట్ చేయండి. మధ్య మీద ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అవసరం మిమ్మల్ని కూడా మా దగ్గరికి ఒకసారి అంటే వీళ్ళకి కూడా తెలియాలి అసలు స్టూడియో ఎట్లా ఉంటుంది. ఈ అమ్మాయి న్యూస్ చదువుద్ది, యాంకరు, ఆయన మంచి జర్నలిస్టు, మా కెమెరామెన్లు, వీళ్ళు సామాన్యులు తెలియదు టీవీ ఛానల్ ఎట్లా ఉంటుందో. వీళ్ళు టీవీలో చూడటం మాత్రమే కదా. అట్లా మీలో కూడా ఎవరన్నా మంచిగా బాగా పాటలు పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే పిల్లల్ని మా దాంట్లో పిల్లలకు కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. బాగా ఎవరన్నా పాడారంటే ఏమో మీరు కూడా యాంకర్ అవ్వచ్చు, ఈ అమ్మాయిలాగా శ్రావణిలాగా టీవీలో కనపడవచ్చు. అట్లా ఇంట్రెస్ట్ ఉంది ఎవరికన్నా ఆడపిల్లలు మీరు కూడా యాంకరింగ్ చేయాలని ఇట్లా ఈమెలాగా రావాలని కోరుకుందా? ఉందా మీకు? రైట్. ఉంటే ఒకసారి మేమేం చేస్తాం, ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఎవరన్నా బాగా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం పిల్లల ప్రోగ్రాంలో. సరేనా? అట్లాగే మీరు ఆటల పోటీల్లో కూడా ఎవరన్నా ఆటలు ఇంట్రెస్ట్ ఉందారా? ఆటల పోటీల్లో ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ అది లేదు మీకు. ఏమైనా మీకు ఆటల పోటీల్లో కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి ఇంకా ఎందుకంటే ఈ స్కూల్ మేము చెప్పాం కదా మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇక మేము దేశం అంతా సేవ చేయవసరం. ఇది మన స్కూల్గా భావిస్తున్నాం. మీకు ఏదన్నా మీకు తోడుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మన హెడ్ మాస్టర్ గారికి అట్లాగే మాకు ఇక్కడికి వచ్చి చేయాలి మా వాళ్ళు ఇదంతా సెర్చ్ చేసే మా స్టాఫ్ భానుకి, అలాగే మా సీనియర్ జర్నలిస్టు రవీంద్ర గారు, ఇంకా మా స్టాఫ్ అందరికి కూడా వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెబుతూ, ఎందుకంటే వీళ్ళు వచ్చి చూడబట్టే కదా ఇంత మారుమూలకు వచ్చి చూశారు కాబట్టి అందరికి కూడా ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మనం కేక్ కట్ చేసుకుందాం, తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో ఏది పలానా వాంటెడ్ ఉందంటే ఇది మాకు చెప్తే మేము సార్ నోటీసులో పెట్టి తప్పకుండా ఇది, ఎందుకంటే సార్ కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సార్ కూడా ఏమన్నారంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా ముందు ఫ్యాన్లు కావాలన్నారు. అవి రేపు సాయంత్రానికి 2 ఫ్యాన్లు మేము ప్రొవైడ్ చేస్తాం, అది కూడా సార్ చెప్పారు కాబట్టి ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా మీరు చెప్తే తప్పకుండా పిల్లల కోసం సార్ చేస్తామని మేము ఆటేస్తున్నాం. మా నెంబర్ 1 ఛానల్ తరఫు నుంచి ఇప్పుడు సార్ చేతుల మీదుగా పిల్లల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేస్తాం. పోలీస్ అవ్వడానికి ఏ విధమైనటువంటి అంటే నీకు అనుకూలమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా? చదవాలి, కష్టపడి చదవాలి. ఓకేనా? ఇంకొకరు నీ లైఫ్ గోల్ ఏంటి? డాక్టర్. వెరీ గుడ్. ఏ జెంట్స్లోంచి రా. నీ పేరు, ఏం చదువుతున్నావు? మల్లికార్జున. ఏ క్లాస్? 4th. నీ యొక్క లైఫ్ గోల్ ఏంటి? నీ జీవిత లక్ష్యం ఏంటి? పోలీస్ ఆఫీసర్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ముగ్గురు చెప్పారు. ముగ్గురులో ఒకరు డాక్టర్ అన్నారు, 2 పోలీస్ ఆఫీసర్లు అన్నారు.
ఉన్న ఈ 70 మందిలో నేను ఏమీ కాకూడదు, నేను జీవితంలో పైకి రాకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా నేను ఆ స్థాయికి రాకూడదు, కష్టపడి చదవాలి, ఇంట్లో వనరులు ఉన్నా సౌకర్యాలు కల్పించినా నేను మాత్రం కష్టపడి ముందుకు రావాలి, పైకి రావాలని అనుకుంటారు. కాబట్టి ఈ రోజున మా ఛానల్ తరపున మేమిచ్చే సందేశం ఒకటే, మీరు కష్టపడి చదవండి, ఉన్నత స్థాయికి చేరాలి. మిమ్మల్ని కష్టపడి పోషించి అప్పులు చేసి స్కూల్కి పంపించి యూనిఫామ్ కొని బుక్స్ కొని, అలాగే మనకి తొలి గురువు అమ్మా నాన్న దైవంతో సమానం. తర్వాత మనకి తొలి గురువు ఎవరు అంటే ఉపాధ్యాయులే. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ వారు చెప్పేటువంటి మానవతా విలువలను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అలాగే ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ మీరు జీవితంలో పైకి రావాలని మా నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సార్ ఉన్నారు కాబట్టి మేమిచ్చే అవకాశం ఏంటంటే ఎవరైనా సరే కిడ్స్లో కానీ ఎవరైనా టాలెంట్ ఉన్నవారిని మా ఛానల్ తరపున వారిని ఎలివేట్ చేయాలి, సమాజానికి మేము పరిచయం చేయాలి అని మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ విషయంలో మా చైర్మన్ గారు ఎప్పుడు కూడా అడ్డు చెప్పరు. కాబట్టి మా యొక్క ఛానల్ నినాదం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. కాబట్టి మీరంతా కష్టపడి చదవండి. మిమ్మల్ని స్కూల్కి పంపించేటువంటి తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం అలాగే మిమ్మల్ని తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా మీరు వారిని గౌరవిస్తూ మీరు మంచి ఉన్నత స్థితిలో తర్వాత చూడాలని మిమ్మల్ని మీ స్కూల్కి మరొక విధంగా మేము రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం దాస్ గారు అలాగే టీచర్స్ అందరినీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందిస్తున్నాం. డాన్స్ చేయటం అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికైనా ఉందా? దా, నీ పేరేంటి? ఆయిషా. ఆయిషా, నీకేమంటే ఇష్టం? పాటలు పాడతావా? ఏం పాట పాడతావు నువ్వు? పాడా? సరే, నీకు ఇష్టమైన సాంగ్ పాడు. నాకా కళ్ళజుడు కలేసి పాపసుడు తెల్లజుడు కళ్ళజుడు కలేసి పాపసుడు తెల్ల రంగు చోటు కాడ ఆపిసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చమ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నావా? నీ పేరేంటి? సౌజన్య. ఏం పాట పాడుతున్నావు? సాంగా? సరే. నిర్మల సుర గంగా జల సుందర క్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిల నిలయం నిర్మల సుర గంగా జల సుందర క్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిల నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం జనగణ మన అతినాయక జయ హే భారత భాగ్యమితాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలైతిరంగా తబ శివ నాహే జాహే తబ శివ ఆశిష మాహే జాహే తబ జయ తాత జనగణ మంగళనాయక జయ హే భారత భాగ్యమితాత జయ హే జయ హే జయ 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 జై హింద్. గుడ్ గుడ్ గుడ్. అక్కడ ఆయిషానా పాడింది? ఆయిషా పాడింది కదా, నువ్వు వేరే సాంగ్ పాడతావా? నీకు ఏ సాంగ్ ఇష్టం? దిల్లు దిల్లు డీజే టిల్లు. అవునా? సరే పాడు. డీజే టిల్లు గురించి ఒక సాంగ్ పాడు. డీజే దిల్లు పేరు విని స్టైలే వేరు డీజే దిల్లు పేరు విని స్టైలే వేరు నాతో స్టైలే వేరు తను కూడా
చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అసలు ముఖ్యంగా చెప్పేది అసలు నాకు మాట రావట్లే. ఇన్నేళ్ళ తర్వాత 25 సంవత్సరాలు నేను. నా పేరు మారుతి. అసలు ఇంత బాగా జరగటం ఫస్ట్ టైం. అసలు మేమేదో చాక్లెట్లు బిస్కెట్లు పంచుకుంటాం, మేము మాట్లాడిస్తున్నాం, కానీ అసలు ఫస్ట్ టైంగా అసలు ఇట్లా జరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అసలు ఇట్లా రావటం చక్కగా అసలు చూస్తుంటే మాట రానట్టుంది. అంత బాగా జరిగింది, అంత సంతోషంగా ఉంది మాకు. పిల్లలకి అన్ని అవసరాలకి తీసుకొచ్చారు. ఈ మధ్య వరదల్లో అన్నీ పోయినాయి. మాకు అది తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అసలు చాలా బాగా జరిగింది. చిల్డ్రన్స్ డే అని చెప్పడంలో అసలు ఆశ్చర్యం ఇది లేదు. అంత బాగా జరిగింది. అంత బాగా చైర్మన్ గారు, స్టాఫ్ అందరూ బాగా ఇది చేసి మాకు మా స్కూల్ని గుర్తించినందుకు, ఇట్లా చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ధన్యవాదాలు అందరికీ. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సమాజం అంటే మనం అందరమే కదా. మనకున్న ప్రతి సమస్యని మరి నా పేరు మెర్సీ జోస్న అండి. 33 ఇయర్స్ సర్వీస్. మరి నేను చేరిన దగ్గర నుంచి చాలామంది పిల్లలు, చాలా తెలివైన పిల్లలు, బాగా చదివే పిల్లలు, కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం మా పిల్లలు బాగా చదువుతారు. ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ బాగా చేసుకుంటాం, కానీ ఎవరికీ తెలియదు. మా నాయకుల గురించి చెప్పాలన్నా కానీ మరి అట్లాంటిది మమ్మల్ని గుర్తించి చిల్డ్రన్స్ డే కూడా మేము ఈరోజు కేవలం నెహ్రూ గారి గురించి మాత్రం చెప్పాము. కొంచెం ఫ్యాన్సీ డ్రెస్గా నెహ్రూ గాంధీ గారిలాగా వస్తూ ఉంటారు, అంతవరకే. కానీ మేమే చేసుకుంటాం. కానీ మమ్మల్ని సమాజం గుర్తించి ఈరోజు మరి ఇంత ఆధిక్యత ఇచ్చినందుకు మరి నెంబర్ 1 ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు. మరి మేము చేరిన దగ్గర నుంచి కూడా ఏది కావాలన్నా మా టీచర్స్మే మేమే ఖర్చు పెట్టుకుంటాం. మరి యాసిడ్ అంటే అవి చూస్తే కూడా మాకు సంతోషం అనిపించింది. పిల్లలు శుభ్రంగా ఉండాలని మొన్న వరదల్లో కూడా మేమంతా సున్నాలు వేయించుకొని, తలుపులు పెట్టించుకొని, మొత్తం క్లీన్ చేయించుకొని, మరి టేబుల్స్ అన్నీ కూడా మేము పెయింట్లు వేయించుకొని క్లీన్ చేయించుకున్నాం. ప్రతిదీ మా ఖర్చే. కానీ ఈరోజు మరి సార్ గారు అడాప్ట్ చేసుకున్నారు. మా పిల్లలు బాగా చదివే పిల్లలకి మరి బహుమతి కూడా ప్రకటించారు. మరి అట్లాంటిది మంచి భవిష్యత్తు పిల్లలకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మా కష్టాన్ని కూడా మీరు గుర్తించినందుకు మీకు వందనాలు తెలియజేస్తాం. ముగిస్తాం.
సంబంధించిన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.